హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి లెమన్ రైస్ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: ఆనియన్ 1 తీసుకున్నాను, క్యాప్సికమ్ హాఫ్, టమోటా చిన్న సైజులో 1 టమోటా తీసుకున్నాను, కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకున్నానండి, పల్లీలు కొద్దిగా తీసుకున్నాను. ఈ విధంగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నానండి. అందులో ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. కొద్దిగా సాసోలు, జీలకర్ర కొద్దిగా వేసుకుంటున్నాను. శనగబ్యాళ్ళు ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. మిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలండి. ఈ విధంగా ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఇది కొద్దిగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇది ఈ విధంగా ఫ్రై అయిందండి. ఇప్పుడు టమోటా వేసేసుకుందాము. ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఈ విధంగా తర్వాత రెడీ చేసుకున్న పల్లీలు వేసేసుకోవాలి. వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. తర్వాత లెమన్ వేసుకోవాలి. ఇలా రసం పిండుకొని ఈ విధంగా వేసుకోవాలి. లెమన్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని ఈ విధంగా అయితే గొజ్జు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ తీసుకోవాలి. ఈ విధంగా ముందుగానే రైస్ తీసుకున్నానండి వేడివేడిగా. ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారి పెట్టుకొని ఇందులో గొజ్జు వేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న గొజ్జు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా అయితే లెమన్ రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుంది. చాలా బాగుంటుంది టేస్టీగా. మీరు ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలానే బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.